వాళ్ళేం రారులే. వచ్చి పోయినారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు. నిన్న కూడా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. నిన్న చూపించుకున్నారు వాళ్ళు. ఇక్కడ నిన్న చూపించినారు. నిన్న ఆధార్ కార్డు లేవని ఈ రోజు రమ్మన్నారు. బ్లడ్ టెస్ట్లు చేయించాలి, ఈ రోజుకి రమ్మన్నారు. కాలేజీకి వచ్చి హాస్పిటల్లో ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ మేడం ఇక్కడ కాలేజ్కి వచ్చి ఇక్కడ మళ్ళీ మీతో పర్మిషన్ తీసుకొని పోయినారు. సెకండ్ ఇయర్ అమ్మాయి వాళ్ళు నిన్న తీసుకున్నారు పర్మిషన్. ఈ పర్మిషన్ కాదు, వాళ్ళు ఎప్పుడు తాగారో తెలియదు. వచ్చి మేము ఇక్కడ మాకు బాధ వేసి తాగాం మేడం అన్నారు. అందుకు వెంటనే అందులోపల వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఎప్పుడన్నారా మాట బాధ అయితే అయినామని? నిన్న మధ్యాహ్నం అన్నారు. తర్వాత నేనేం చేశానంటే వాళ్ళ ఫాదర్ వచ్చాను. ఫాదర్ వస్తానే కొండమ్మ హాస్పిటల్కి నేను చూపించుకొని పోతాను మేడం అని చూపించుకోవాలి. ఇప్పుడు ఈరోజు కాలేజ్కి వచ్చినారంటారు. నేనే వస్తున్నానులేండి కాలేజీలోకి, ఒక అరగంట లోపల వచ్చేస్తాను అని చెప్పి మేడమే వస్తానని చెప్పి. ఎవరో క్లారిఫికేషన్ జస్ట్ నేను చెప్పడం వాళ్ళ పేర్లు లేముంది ప్రిన్సిపాల్ నేను ఫేస్ చేయలేను ఇట్లాంటి. మళ్ళా ఇప్పుడు పై అధికారులు నిన్ను ఎవరు చెప్పన్నాడు, ప్రిన్సిపాల్ చెప్పాల్సింది, నీకేం అవసరం ఉందంటే నేనే అది చేశాను చెప్పిన వస్తానండి. వెయిట్ చేద్దాం. నాకు తెలియదు కదా ఏమి. వాళ్ళు ఏమో సార్ హాస్టల్లో హాస్టల్లో మేడం తిట్టారు. అందుకని మేము బాధతో నేను ఇలా చేస్తున్నాము. ప్రతిసారి మా పేరెంట్స్ని పిలిపిస్తాను చెప్పినారు సరే అదే చెప్పండి సార్. మీరేం చెప్తారంటే ఇదే చదువుతాను. బయటికి రండి. వాళ్ళేం చేస్తారు? ప్రిన్సిపాల్ ఏమైనా అయినారంట అతను మనం అతనేనా ప్రిన్సిపాల్? ఇప్పుడు తీసుకోకుండా షార్ట్లు కట్ షార్ట్లు ఒక్కొక్క వచ్చేసి రష్ పోయేది ఉంది. మీ సీట్ అదే కదా? ఏం పర్వాలేదు. నిన్నైతే పిల్లలు కాలేజీకి వచ్చారు. నిన్న పిల్లలు అయితే కాలేజీకి వచ్చారు. హాస్టల్లో ఏదో గొడవ అయింది అని చెప్పారంట మాకు. కానీ అది మేము హాస్టల్ది కాబట్టి మేడంతో మళ్ళీ మాట్లాడతాం అన్నట్టుగా అనేసాము. తర్వాత పొద్దునంతా బాగానే ఉన్నారు. మరి మధ్యాహ్నము సాయంత్రం మా కడుపుని వస్తుంది, మేము
హాస్పిటల్ పోతామన్నారంటే ఒక ఇద్దరు పేరెంట్స్ కూడా వచ్చారంట, వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఇంకా మా కాలేజ్ టైం అయిపోయినాక మాకు విషయం అయితే తెలియదు. ఇంకా పొద్దున వచ్చేసి ఇందాక వాళ్ళ పేరెంట్స్ వచ్చి మేము మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అన్నారంట. అంతవరకు మాకు తెలుసు. వార్డెన్ ఈ విషయం తెలియదు. వార్డెన్ ఏది మాకైతే తెలియదండి. మాకే కడుపు నొప్పి అని చెప్పారు కానీ ఇది తాగినాము ఇవన్నీ విషయాలు మాకు తెలియదు. నేను మార్నింగ్ కాల్ చేశాను వార్డెన్ కి, ఏం మేడం ఇట్లా జరిగిందంట అని. పరిస్థితి అయితే బాగానే ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా మాట్లాడి లోపలికి వెళ్ళొచ్చాను, బాగానే ఉన్నారు. అయితే మాట్లాడి ఏం జరిగింది అని అడుగుదాం అనుకునే లోపల వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు మేడం, వద్దు అని డాక్టర్ అనడంతో నేను బయట ఉండి పేరెంట్స్ తో కూడా మాట్లాడి వచ్చాను. పేరెంట్స్ ఉన్నారు అక్కడ. ఆ వార్డెన్ మందలించింది అని అన్నారు అనే పాయింట్ నాకు వచ్చింది, కానీ మళ్ళీ మేడం ఎందుకు మందలించింది ఏమి అనే విషయం కొంచెం మాకు వార్డెన్ కూడా వెళ్ళారు ఇప్పుడు హాస్పిటల్ కి. విషయం అయితే తెలియాల్సి ఉండేది. పిల్లలు అయితే సేఫ్ గానే ఉన్నారు, కానీ మాకు విషయం చెప్పింటే బాగుండేది. నిన్న కూడా పిల్లలు ఇట్లా తాగాము అని కానీ ఇంకోటి ఏం చెప్పలేదు. మాకు కడుపు నొస్తుంది, ఇల్ హెల్త్ గా ఉందనే లెటర్ రాసిచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక ఇద్దరు సైన్ కూడా చేసి తీసుకెళ్లారు. కాబట్టి మాకైతే విషయం తెలియదు. కాలేజీకి వచ్చే పిల్లలే, కాలేజీకి వాళ్ళు బాగానే వస్తారు. ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ సెకండ్ ఇయర్, నర్సింగ్ పిల్లలు వాళ్ళు. సూసైడ్ అటెంప్ట్ కాదు, అది బెదిరించడానికో మరి ఏం చేశారో తెలియదు. నాకు విషయం పిల్లలతో మాట్లాడితే గానీ నాకు తెలియదు. కలిశాను కానీ డాక్టర్స్ నన్ను మాట్లాడలేదు. పిల్లలు అయితే విష్ చేశారు, బాగా వద్దులేనమ్మా లేయడానికి కూడా లేసారు. కూర్చుంటా అంటే వద్దు పడుకోండి, ఏం కాదు ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి వచ్చాను నేను నా వరకు. అయితే ఆ పిల్లలు అయితే సేఫ్ గా ఉన్నారు, మాట్లాడుతున్నారు, కొంచెం యాక్టివ్ గానే ఉన్నారు. పేరెంట్స్ కానీ మేము కూడా పేరెంట్స్ కూడా ఏం చెప్పలేదు. మేము ఇప్పుడు బయట మీకు ఎంత తెలుసో మాకు కూడా అంతే తెలుసు మేడం అన్నారు పేరెంట్స్. వార్డెన్ అయితే ఇప్పుడు వెళ్ళారు, మళ్ళీ వార్డెన్ పేరెంట్స్ ఏం మాట్లాడతారు అనేది నేను చూడాలి. నేను మా అమ్మాయికి కూడా నిన్నంతా హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. మా అమ్మాయిని కూడా బాగాలేదు, ఆ అమ్మాయికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవర్ ఉంటే. ఈ రోజు కూడా యాక్చువల్ గా నేను లీవ్ పెట్టాను. మీరందరూ వచ్చినారంటే సమస్య కదా ఇది కనుక్కోవాలా అనే ఉద్దేశంతో మా పాపను కూడా హాస్పిటల్లో వదిలేసి మళ్ళీ నేను ఇటుకు వచ్చాను. మాకు కూడా పిల్లలు కానీ ఎవరైనా సార్ వాళ్ళకి ఇన్ఛార్జ్ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పిందంటే మేము రెమెడీ వేరేలాగా తీసుకునే వాళ్ళము. మాకు వితౌట్ ఇంటిమేషన్ అండి.